ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం వర్గీకరణ. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ఏపూరు సోమన్న గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఒకవైపు మాలలు పెద్ద పెద్ద సభలు పెట్టి వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు. మరోపక్క మాదిగలందరూ ఆత్మీయ సమ్మేళనాలు అనుకుంటూ ఇటు కళాకారులు కూడా మద్దతుగా నిలుస్తున్నారు ఎంఆర్పిఎస్కి. ఎట్లా చూడొచ్చు అన్నది? అదే అంటే ఇప్పుడు విషయం ఏంటంటే వర్గీకరణ అనేది ఒక న్యాయమైన డిమాండ్. ఏబిసిడిలో వర్గీకరణ జరగాలనేది న్యాయమైన డిమాండ్. 30 ఏళ్ళుగా ఈ తెలుగు నేల మీద అనేక పోరాటాలు, కేసులు, జైళ్ళు, నిర్బంధాలు అవన్నీ అధిగమిస్తూ ఫైనల్గా సుప్రీంకోర్టు తీర్పుతోటి ఇక ఓకే అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇది ఎప్పుడు అమలైంది? ఒక తరానికి తరమే ఉద్యమాలు చేసింది రోడ్ల మీద ఉండి. ఒక తరమే ఆగమైపోయింది. కేసులై చావులైనవి. ఇవన్నీ అనుభవించుకుంటూ, ఇవన్నీ భరించుకుంటూ అనేక నిందలు, అగచాట్లు, అవమానాలు ఇవన్నీ పడుకుంటూ వచ్చినాం. కులంగా పుట్టడమే దరిద్రమైనటువంటి కులంలో ఆకలి, కన్నీళ్ళు, కష్టాలు, దరిద్రం నిండిన ఇళ్లలో, దరిద్రం నిండిన కులాల్లో పుట్టాము. మళ్ళీ పుట్టిన తర్వాత రోడ్డెక్కగానే ఏమొచ్చేసింది? అవమానాలు ఇవన్నీ ప్రత్యక్షంగా తాత ముత్తాతల నుంచి అనుభవించుకుంటూ వచ్చినాం. మేము రోడ్లకి అదే అనుభవించినాం. కులం పేరుతో అవమానాలు, పార్టీలలో అవమానాలు, రకరకాల అవమానాలు పడుకుంటూ వచ్చినాం. అది ఏదైనా కావచ్చు. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఏంటి అని అంటే తినే మెతుకు దగ్గరకు వచ్చింది. అట్లా ఆశపడుతున్నటువంటి సందర్భం. ఎదుగుతున్నటువంటి యువతరానికి వర్గీకరణ అనేది అమలు కావడం ద్వారా ఉద్యోగాలు వస్తే మా జాతుల్లో మా పిల్లలు అద్భుతంగా బతుకుతారు అనేటువంటి ఒక ఆశ కలుగుతున్నటువంటి సందర్భం. అందువల్ల ఎవరు దానికి వ్యతిరేకంగా పెట్టినా సమాజం మద్దతు ఇచ్చింది. పార్లమెంట్లో మాట్లాడేటువంటి నాయకుల కాంచి మొదలు పెడితే దండకారణ్యంలో తుపాకులు పట్టుకునే నాయకుల వరకు దీనికి మద్దతు ఇచ్చారు. వర్గీకరణకు ఓకే అని. అంతకంటే డిసిషన్ అయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ అత్యంత ఉన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసుకోవచ్చు అనేటువంటి తీర్పు ఇచ్చింది. అంటే అనుకూలంగా ఇచ్చింది. 6 జడ్జీలతో కలిపినటువంటి కమిటీ 6 దానికి అనుకూలంగా ఇచ్చారు. అంటే మెజార్టీగా ఓకే అని చెప్పారు. అందువల్ల దీన్ని ఇంకా సాగదీస్తూ నానబెట్టాలని, అడ్డుకోవాలని ప్రయత్నాలు చేయాలని, ఇంకా వాళ్లకు వర్గీకరించగా పడకుండా ఉండాలని, ఇంకా అవకాశాలు దక్కకుండా ఉంచాలని అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలన్నీ చెల్లా చెదురయ్యే విధంగానే 1,00,000 డప్పులు 1000 గుంతల కార్యక్రమాన్ని జనవరి 27న హైదరాబాద్లో బ్రహ్మాండంగా నిర్వహించబోతా ఉన్నాం. దీనికి మాదిగ పల్లెలు, మాదిగలో ఉన్నటువంటి ఉపకులాలు, కవులు, కళాకారులు అందరూ సిద్ధమవుతూ ఉన్నారు. 10 జిల్లాల్లో పెద్ద ఎత్తున రథయాత్రలు ఏర్పాటు చేసుకొని ఉమ్మడి 10 జిల్లాలను అన్ని మండల కేంద్రాలు, గ్రామాలు తిరుగుతూ హైదరాబాద్కు చేరుకొని హైదరాబాద్ను అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించి సమాజానికి మాదిగలు అంటే ఒంటరి వాళ్ళు కాదు, 58 కులాలతో పాటు సమాజంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు కూడా మాదిగల పోరాటానికి మద్దతుగా ఉన్నాయి. ఇది న్యాయమైన డిమాండ్ అని మరొకసారి రుజువు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారే ఈ దేశంలో మొట్టమొదలు అమలు చేస్తా అని చెప్పి వారు మాట్లాడిండ్రు. తీర్పు రాగానే స్వాగతిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ దీన్ని వర్గీకరణ ఇమీడియట్లీ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. రైట్ అన్న, ఇప్పుడు మీరన్నట్టు ఇదే న్యాయమైన డిమాండ్ అయితే మరి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చేయమనండి, ఎవడొద్దు అంటున్నారని చెప్పి మాలలు కూడా అంటా ఉన్నారు కదా, దానికి ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సుప్రీంకోర్టును మించింది ఇంకేమి ఉంటుందని మేము అనుకుంటలేము. పార్లమెంటు అవుతుంది, ఇంకేదైనా అవుతుంది. ఇప్పుడు గతంలో వర్గీకరణ అడ్డుపడ్డ తర్వాత సుప్రీంకోర్టే కొట్టేసింది, సుప్రీంకోర్టు చెప్పడానికి ఇంకెక్కడిది అని చెప్పి వాళ్ళే ప్రచారం చేశారు. ఇవాళ సుప్రీంకోర్టే అనుకూలంగా తీర్పిచ్చింది కదా, ఇంకా ఎవరు మరి దీనికి అడ్డం పడేది? అంటే తినమరిగిన వాడు, తమ స్వార్థంతో నిండినవాడు. ఇప్పుడు ఏముంది మనకు ఒక్క ముక్కలో మనకు అర్థమయ్యే భాష. తెలంగాణ కావాలని మనం అడిగితే వద్దని, సమైక్యాంధ్ర కావాలని చేసినట్టుగానే వర్గీకరణ కావాలని అడిగితే వద్దన్నట్టే ఉంది. కళాకారులు వేరు, మాలలు వేరు కాదు. వద్దనటోడు ఏడున్నా వద్దంటుండు. ఓకే, ఒక కులమే. 59 కులాల్లో ఒకే కులం వద్దంటుంది, మిగతా వాళ్ళు కావాలంటుండ్రు. అందువల్ల దానికి ఎట్లా చూసేది ఏముంటుంది ఆడ? ఇప్పుడు మేము ఈ జాతిలో పుట్టినాం, ఈ సమాజంలో ఎవరెవరి కోసం పాటలు పాడినాం. మరి మా అస్తిత్వం కోసం, మా హక్కుల కోసం మేము పాడాలి కదా, మా హక్కుల కోసం, మా ఆత్మగౌరవం కోసం మేము మాట్లాడాలి కదా. అందువల్ల ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని కౌలు కళాకారులుగా మేము లీడ్ చేస్తూ ఉన్నాం. దీనికి కృష్ణమాదిగ అన్న ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. అన్న, ఫైనల్గా ఇప్పుడు 100% ఇది రాజ్యాంగబద్ధమైంది కాదు కాబట్టి వర్గీకరణ జరగదని వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు. ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే రాజ్యాంగబద్ధం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? రాజ్యాంగబద్ధం అంటేనే సమానంగా పంచడం. రాజ్యాంగబద్ధం అంటే అర్థం ఏంటిది? ఈ మనుషులుగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఎవరి జనాభా తమాషా ప్రకారం వారి వాట వారికి రావాలి. అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, అది బాబు జగ్జీవన్ రామ్ చెప్పాడు. అనేక మంది మహనీయులు బుద్ధుని కాలం కాంచి ఆయన కోరుకుంది ఏంది? సమానత్వమే కదా. అంటే 58 కులాలది ఒక్కడిదే తింటే కానీ మనం కలిసి ఉండాలి. ఇదా సామాజిక న్యాయం? ఆర్టికల్ 340కి వ్యతిరేకం. అరే వినండి, ఇప్పుడు రాత్రికి రాత్రే
రాజ్యాంగంలో ఉన్నటువంటి జీవోలు రాత్రే చట్టాలు జీవోలు మార్చుకొని తెచ్చుకునేటువంటి ఈ వ్యవస్థలో 58 కులాలకు అన్యాయం చేయి ఒకే కులం తినాలని రాజ్యాంగం చెప్తుందా? మరి అదే తేటతెల్లం అయిపోయింది కదా. అందువల్ల వెరీ క్లారిటీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 58 కులాలకు సమానమైన న్యాయమైన వాటా రావాలి, దానికి రాజ్యాంగం వ్యతిరేకం కాదు, అది అనుకూలమైందే ఉంటుంది తప్ప వ్యతిరేకమే కానీ ఆర్టికల్ 340, 341 ప్రకారం మన స్టేట్స్కి అధికారం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? సుప్రీంకోర్టు ఎవరు? సుప్రీంకోర్టు వేరు, భారత రాజ్యాంగం వేరా? సుప్రీంకోర్టు ఏమైనా బయట నుంచి తీసుకొచ్చినామా? బయట కోర్టు అది మన దేశంది కాదా? అది రాజ్యాంగం చేసుకోవచ్చని చెప్పిందంటే అర్థమైంది న్యాయమైందనే కదా. ఎస్.